హాయ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. వెల్కమ్ టు ద టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు ఎండ్. ఈరోజు కొంచెం మనం డీప్గా మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద మిస్టరీ ఏంటో తెలుసా? మన ఇండియన్ పేరెంట్స్ యొక్క లాజిక్. అవును, ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడు ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటే వాడిని బలవంతంగా ఉయ్యాల్లో వేసి మరీ నిద్రపోరా నా కన్నా అని అటు ఇటు వేసి ఊపుతూ ఉంటారు. కట్ చేస్తే వాడు కాసేపటికే నిద్రపోతాడు, కానీ మళ్ళీ వీళ్ళే వాడిని లేపి కాస్త పాల్తాయి పడుకోరా నాన్న అంటారు. నిజంగా నిద్ర రావడం లేదు, ఆకలి వేయడం లేదన్నప్పుడేమో తిను పడుకోరా అని బలవంతం పెడతారు. మరి నిజంగా ఆకలి వేసి అడిగితే మాత్రం టైంకి తినడం తెలీదా అంటారు. ఇలాగే వాడికి ఇష్టం లేని చదువు చదివిపిస్తారు. వాడు ఆ చదువుని పూర్తి చేశాక ఒకవేళ దాంట్లో తక్కువ మార్కులు వచ్చినా, లేదంటే దాంట్లో వాడు ఫెయిల్ అయినా, నీకు ఇంత డబ్బులు పెట్టి చదివించడం మాకు దండగా అని వీళ్ళే వాడిని మళ్ళీ తిడతారు. మన ఇండియన్ పేరెంట్స్ ఎప్పుడు మనం ఎంత డబ్బులు పెట్టి చదివిస్తే వాళ్ళకి ఎంత మార్కులు వస్తాయి, అంత మంచి ఉద్యోగం వస్తుంది అనుకుంటారు. అలాగే ఘనంగా కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తారు. ఏదో ఒక రోజు వాడితో గొడవ పడి పుట్టింటికి వస్తే కనీసం నీకు ఎక్కడ ఎలా ఉండాలో తెలీదా, ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటే కుదరదు, అన్నిటికీ సర్దుకుపోవడం నేర్చుకో, లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో అంటారు. వాళ్ళు చెప్పినట్టే ప్రతిదానికి అడ్జస్ట్ అవుతూ బ్రతుకుతున్న జీవితాలు ఈరోజు మన ఇండియాలో లెక్కలేనన్ని ఉన్నాయి. మన ఇండియన్ పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా వాళ్ళకే మొత్తం తెలుసు అనుకుంటారు. అందుకే ఎప్పుడు వాళ్ళకు నచ్చిందే మనకు మంచిది అనుకుంటారు. కానీ మనకు నచ్చింది మాత్రమే మనకు మంచిదని ఆ విషయాన్ని ఎప్పుడు వాళ్ళు గ్రహించరు. ఇలా కట్టుకునే బట్టల దగ్గర నుండి బ్రతుకు వరకు, తీసుకునే శ్వాస దగ్గర నుండి తినే తిండి వరకు ప్రతిదీ పేరెంట్సే కంట్రోల్ చేస్తున్నారు. మన ఇండియాలో కన్న తల్లిదండ్రుల వల్ల నాశనమైన జీవితాలు ఎన్నో, నాశనం అవుతున్న జీవితాలు మరెన్నో. ఒకవేళ నేను చెప్పింది మీకు అబద్ధం అని అనిపిస్తే మీ సరౌండింగ్స్ లో ఉన్న కుటుంబాలనే చూడండి. చాలా మంది చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ కంట్రోల్లో ఎదిగిన వాళ్ళు పేరెంట్స్ కు తెలియకుండానే ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్ అని ఇప్పుడు వాళ్ళకి లేని అలవాట్లంటూ ఏవీ లేవు. అదే ఎలాంటి కంట్రోల్ లేకుండా ఫ్రీడంగా ఎదిగిన వాళ్ళని చూడండి. కష్టమో నష్టమో అంతో ఇంత ఈరోజు వాళ్ళే బాగుపడ్డారు. ఈరోజు నేను ఇండియాలో ఉన్న యూత్ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీ పేరెంట్స్ తీసుకునే ప్రతి డెసిషన్ని బ్లైండ్గా అగ్రీ చేయొద్దు. ఎందుకంటే సమ్ టైమ్స్ పేరెంట్స్ ఆల్సో విల్ టేక్ రాంగ్ డెసిషన్స్. ఎందుకంటే సహజంగా తప్పులు చేయడం మానవ నైజం. వాళ్ళు తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల మీ అందమైన జీవితాన్ని ఎప్పుడు నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా మీ చదువు విషయంలో, అలాగే మీ పెళ్లి విషయంలో మాత్రం ఎవరు చెప్పినా వినకండి. అలాగే మీ పేరెంట్స్ అందరూ మీ పిల్లల పట్ల ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆల్వేస్ 100% మేము కరెక్టేనా అని 1కి 100 సార్లు ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రేపటి రోజున మా తల్లిదండ్రుల వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయిందని మీ పిల్లలు అనకూడదు కాబట్టి. అలాగే మా కొడుకు వల్ల మా బ్రతికిలా ఉందని మీరు అనకూడదు కాబట్టి. పిల్లల పట్ల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎప్పుడూ రెస్పాన్సిబుల్ గా ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం.